అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. నా వీడియోస్ ఏమన్నా మీకు నచ్చితే, నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా మీకేమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవిని ఒక పక్క సింగర్ చిన్మయి, మీటూ ఉద్యమకారిణి చిన్మయి ఒక పక్క మెగాస్టార్ చిరంజీవిని పొగుడుతూనే ఒక పక్క రాడ్ దింపిందనే చెప్పొచ్చు. అసలు దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్‌లో చిరంజీవి కొన్ని కామెంట్స్ అయితే చేసినాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదు. ఈ సినిమా ఇండస్ట్రీ అద్దం లాంటిది అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. దీనికి ఇచ్చింది చూడండి సింగర్ చిన్మయి. చిరంజీవిని ఒక పక్క పొగిడింది, ఒక పక్క రాడ్ అయితే దింపింది. అంటే మీరేమన్నా ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ అయితే కమిట్మెంట్ అంటే వృత్తి పరంగా మీ నిబద్ధత అని మీరేమన్నా అనుకుంటే జాస్తి పొరపాటు. వృత్తి పరంగా నిబద్ధత కాదు కమిట్మెంట్ అంటే. ఒక మహిళ ఒక మహిళ తన శరీరాన్ని వేరే వాళ్ళకి, మగవాళ్ళకి అప్పగిస్తేనే సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలైతే వస్తాయి. లేకుంటే రావు అని కుండ బద్దలు కొట్టి చెప్పింది. సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు. అంటే చిరంజీవి గారి తరంలో, ఆ కాలంలో అంటే యాక్టర్స్ మధ్య మంచి రెస్పెక్ట్ ఉండేది. మంచి అనుబంధం అయితే ఉండేది. కానీ ఈ కాలంలో పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయని కుండ బద్దలు కొట్టి చెప్పింది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది. అంటే ఒక మ్యూజిషియన్, ఒక ఫీమేల్ మ్యూజిషియన్ కాదు. అంటే స్టూడియోలో ఉన్నప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి చాలా అంటే చాలా లైంగికంగా వేధించాడు. ఆమె భయపడిపోయి సౌండ్ బూత్‌లో తనను తను లాక్ చేసుకునేసింది. ఒక సీనియర్ యాక్టర్ వచ్చి రక్షించే వరకు చాలా భయపడిపోయింది. తర్వాత ఒక సీనియర్ యాక్టర్ వచ్చి ఆమెను రక్షించాడు. తర్వాత భయపడిపోయి ఆమె ఈ రంగాన్నే వదిలేసిందనైతే చెప్పింది. అంటే ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు? ఈ ఫీమేల్ మ్యూజిషియన్ ఎవరనైతే మనకైతే తెలీదు. దాని తర్వాత ఇంకోటైతే చెప్పింది. ఒక ప్రముఖ సింగర్ కొంతమంది మహిళలకి పర్మిషన్ లేకుండా ఏం చేస్తున్నాడు? ప్రైవేట్ పార్ట్స్‌ని ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తా ఉన్నాడు. లైంగిక అంటే కోరికలు తీర్చునైతే లైంగికంగా వేధిస్తున్నాడు. కానీ సొసైటీ వాళ్ళకే రెడ్ కార్పెట్ వేసి సన్మానిస్తుంది. ఎలాంటి సొసైటీ అనైతే సింగర్ చిన్మయి చాలా అంటే చాలా ఫైర్ అయితే అయింది. వ్యక్తిగతంగా నడిచిన ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తు చేసుకుంది. వాళ్ళమ్మ పక్కన ఉన్నా కూడా సింగర్ చిన్మయికి లైంగికంగా వేధించినాడు ఒక లిరిసిస్ట్ వైరం ముత్తు అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. చాలా దారుణంగా మారిపోయినారు అని. అంటే సింగర్ చిన్మయి చాలా అంటే చాలా ఫైర్ అయితే అయింది. అంటే ఈ మీటూ ఉద్యమకారిణి అంటే ఒక టైంలో ఈ 'షావుకారు జానకి' ఉంది కదా! ఈ నటి ఈ నటి ఈ మీటూ ఉద్యమాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈ మీటూ ఉద్యమంలో పాల్గొన్న అంటే బాధితులని అవమానించింది. దీనికన్నా దరిద్రం ఇంకేమన్నా ఉంటుందనైతే 'షావుకారు జానకి' మీద కూడా ఫైర్ అయితే అయింది. చూడండి, అంటే సినిమా ఇండస్ట్రీనే కాదు, నువ్వు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఈ మామూలుగా ఈ వేధింపులనేవి ఉంటాయి. అవునా కదా! కాస్టింగ్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడున్నా ఉండే ఉంటుంది. అవునా కదా! ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కాలంలో, ఆ కాలంలోనే అంటే ఆ కాలంలో ఇలాంటివేమి లేవు అనైతే చిన్మయి అయితే చెప్పింది. నాకు తెలిసి ఆ కాలంలో కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ కాలంలో మనుషులకి అంటే ఆ కోరికలు లేవా? ఉంటాయి. ఆ కాలంలో కూడా ఉంటాయి. ఏ కాలంలో కూడా ఉంటాయి. అవునా కదా! ఇంకోటేమంటే మగవాళ్ళు ఆడవాళ్ళని వేధిస్తారు లైంగికంగా. ఇది ఎక్కడైనా జరిగేదే. కానీ ఆడవాళ్ళు ఏమన్నా మామూలుగా ఉంటారేమి? మగవాళ్ళు వేధిస్తే డైరెక్ట్‌గా మొగుళ్ళనే లేపేస్తా ఉన్నారు ఆడవాళ్ళు. అవునా కదా! లెక్క లేని న్యూస్‌లు. ఓపెన్ చేస్తే న్యూస్‌లో మొగుళ్ళనే లేపేస్తున్నారు. ఎంత దారుణంగా లేపేస్తున్నారో మనకంతా తెలుసు. చాలా గూండాలుగా, రౌడీలుగా తయారైతా ఉన్నారు ఆడవాళ్ళు. మనకంతా తెలుసు. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే నా వీడియోస్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.